Andarki namaskaram. Good evening, everybody. It's good to be back with everybody. Thank you, thank you. ఈ సినిమాలో 5 నిమిషాల నుంచి 5 సంవత్సరాల పైన పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. With all the gratitude in my heart, I'd like to thank each and every one of you. This Pushpa అనేది కేవలం ఒక నా నా ఫోటో నేను ఒక స్క్రీన్ మీద కానీ పోస్టర్ మీద కానీ చూసిన ప్రతి ఒక్కసారి నాకు అనిపించేది ఏంటంటే ఎంత అదృష్టం, ఇంతమంది ఎనర్జీ ఒక 1000 మంది ఒక 2000 మంది పనిచేస్తే వాళ్ళందరూ ఎనర్జీని కలెక్ట్ చేసుకుని అక్కడ పైన వచ్చేది నేను కాదు, అది మీ అందరు మీరు నా మీద చూపించిన నా లవ్. ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ లవ్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇమేజ్ ఆఫ్ మీ, ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ లవ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. నేను కష్టం మీది, ఇమేజ్ నాది. సో మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ విత్ ఆల్ మై హార్ట్. థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. వీళ్ళు వాళ్ళు అని కాదు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ మెయిన్లీ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు. సార్, ఇన్ వన్ లైన్, పుష్ప is not possible without you. There's any producers who can make Pushpa, it is only you. Thank you very much, sir. మీరు లేకపోతే మేము ఇలాంటి సినిమా తీసేవాళ్ళం కాదు. థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ ఆల్ ఆఫ్ అస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్మోస్ట్ టేకింగ్ కేర్ ఫర్ 5 years. మా అందరినీ 5 ఏళ్ళు మమ్మల్ని అందరినీ బాగా చూసుకున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు ద ఎంటైర్ మైత్రి యూనిట్. అండ్ మర్చిపోకుండా ప్రత్యేకంగా అందరికంటే ఫస్ట్ వచ్చిన షూటింగ్, మా అందరికంటే ఫస్ట్ వచ్చిన మా చెర్రీ గారు, లాస్ట్ వెళ్ళే చెర్రీ గారు. లాస్ట్ 5 ఏళ్ళుగా నేను చూస్తున్న, అంటే ఎవరో ఒకరు ఉంటాం, కొన్ని రోజులు డైరెక్టర్ గారు లేకపోవచ్చు, కొన్ని రోజులు కొరియోగ్రాఫర్ లేకపోవచ్చు, కానీ కొన్ని రోజులు నేను లేకపోవచ్చు, కొన్ని రోజులు మీరు ఆర్టిస్ట్ లేకపోవచ్చు, కెమెరామెన్ లేకపోవచ్చు, కానీ ప్రతిరోజు ఎవరు ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ఈ సినిమాని రన్ చేసిన, అంత ఎనర్జీ ఇచ్చిన చెర్రీ గారికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ది డిపార్ట్మెంట్స్. ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చెప్తే పేరు పోద్ది, సారీ మర్చిపోతాను. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ డిపార్ట్మెంట్, ముఖ్యంగా రామోజీ ఫిల్మ్ సిటీలో పనిచేసిన వాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, అవుట్డోర్ ప్రొడక్షన్, డ్రైవర్స్, అసలు ఏ డిపార్ట్మెంట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ అవ్వండి, కెమెరామెన్ డిపార్ట్మెంట్ అవ్వండి, ఎవ్రీ సింగిల్ డిపార్ట్మెంట్ హ్యాస్ వర్క్ సో హార్డ్ ఫర్ దిస్ ఫిలిం. ఐడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ పేరున. అండ్ ఇట్స్ ఆల్సో నాట్ జస్ట్ షూటింగ్లోనే కాదు, ద ఎంటైర్ పోస్ట్ ప్రొడక్షన్, డిఏలో కావచ్చు, డబ్బింగ్లో కావచ్చు, లేదంటే మన పబ్లిసిటీ టీమ్స్ కావచ్చు, సినిమాకి బ్యాక్ ఎండ్ ఎంతోమంది పనిచేశారు, యూనో మ్యూజిషియన్స్ అవ్వచ్చు. టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టు ఎవ్రీ డిపార్ట్మెంట్. And of course my personal AA team, thank you guys, thank you. And of course my chief technicians, I'll start with none other than my childhood friend Devi Shri Prasad. Thank you Devi. ఎప్పుడైనా సాంగ్స్ మిలియన్లో చూస్తే అబ్బా మిలియన్స్ ఎలా చేస్తానని అనుకున్నా నేను, బిలియన్ అంటే ఏంటో చూపించావు. థ్యాంక్ యూ దేవి. పుష్ప కెనాట్ బి పుష్ప without you. Thank you. అంటే how do I say, అసలు ఫీలింగ్స్ అనాలా, ఊ అంటావనా, శ్రీవల్లి అనాలా, లేదంటే పుష్ప అనాలా, లేదంటే ఏమనాలి, కిసిక్ అనాలా. దేవి, your contribution is not just the music of this film. Your contribution is the energy, is the love. It's a wholesome thing. Thank you for everything. Not just the music. Thank you for everything. Thank you for all the love, support, and the music. And Kuba, hamare Dilruba. Lots of love from India to you, Kuba, and to the entire team. Your entire team has done phenomenal. And to all my great choreographers, Ganesh Masterji, thank you so much. It's without, అంటే when everybody is saying సార్ మీరు ఈ మన జాతర ఎపిసోడ్లో మీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా బాగున్నాయంటే, a large credit I would give to Ganesh Masterji. Thank you for your guidance, Master. A lot of choreographers teach steps to the hero, but
you're the only choreographer who I've learned expressions and performance from. Thank you for teaching me performance, Master Ji. Thank you for supporting me. Thank you for understanding what the director wants and supporting us so much, Master Ji. Thank you. And to all my lovely choreographers, I love all my choreographers, Ganesh Master, Vijay, my Prem Rakshit Master, ikkada Shekhar Master. I love my choreographers. I love dance. I love my choreographers. They're one of my closest technicians. Thanks to all my choreographers. ఇంకేమన్నా పేరుగా మర్చిపోయినా కూడా క్షమించండి. Lots of my love to all my choreographers and especially my fight masters. Navkant Master, Vijay Master, thank you so much. And Peter Hand Master and Kicha Master. And Navkant Master, thank you so much. Special thanks to you. అందరూ నన్ను ఈ క్లైమాక్స్ ఫైట్ ఎలా చేశారు సార్ అంటే ఐ సెడ్ ఐ ప్రాబబ్లీ వర్క్డ్ ఆన్ దట్ క్లైమాక్స్ లైక్ జనరల్ ఎనీ ఫైట్ ఉంటే ఎనీ ఫైట్లో ఒక మేబీ ఒక 10 days ఫైట్లో ఒక 5-6 షాట్స్ 8 షాట్స్ రోప్ షాట్స్ ఉంటాయి. బట్ I worked for almost, I think, maybe 18 to 20 days for this fight. And there was only few shots without rope. Every shot was almost on rope. And I'm not here to tell నేను ఎంత కష్టపడ్డానని చెప్పడానికి కాదు చెప్పింది. అస్సలు అన్ని రోజులు అన్ని రోప్ షాట్లు చేసినా కూడా ఇంత స్క్రాచ్ కూడా పడకుండా అంత బాగా డిజైన్ చేశాను నవకాంత్ మాస్టర్. నేను చేసిన 18 రోజుల్లో ఆయన ఏమో 40 days రిహర్సల్ చేశారు ఒక ఆర్టిస్ట్తో ఎలా చేయించాలనేది. For not just choreographing the fight, but also taking care of the artist's safety and executing it to that level. Thank you, Navakant Master. Meeru Sukumar garu cheppinattu, you will go great heights. Mee cheyalende antu em ledu ane range lo mee chesaru. And of course, my art director, sir, thank you so much to you and Monica garu. Asala pratisari, every time I walk into a set, it could be even every single time what surprises me is ఎలా అందరు బాగా చేస్తారు కానీ ఇంత న్యాచురల్గా ఉంటూ ఇంత బాగా ఎలా చేస్తున్నారని ప్రతిసారి యూ సర్ప్రైజ్ మీ సార్. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. ఐఎమ్ సో హ్యాపీ that we have this success to celebrate here today. Thank you. And మీ ప్రతి వర్క్కి వాళ్ళ మీనింగ్ వచ్చినందుకు now it's not just about mine, it's about everybody's work has got a collective meaning today and I'm extremely happy for that. Thank you Ramakrishna garu, thank you so much. And ఇంకా చీఫ్ టెక్నీషియన్స్ ఎవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. బోస్ గారు, టు ఆల్ ద లిరిక్ రైటర్స్, టు ఆల్ మై చీఫ్ టెక్నీషియన్స్ అండ్ అఫ్ కోర్స్ టు ఆల్ మై ఆర్టిస్ట్, ఆల్ మై లవ్లీ ఆర్టిస్ట్. ఐ లవ్ మై ఆర్టిస్ట్ బికాస్ యునో నేను చేసే పర్ఫార్మెన్స్ 50%. The 50% comes from the support of my counter artist. So I'd like to thank Rao Ramesh garu, Ajay garu and so many other artists. My Jagdish, thank you so much. And all of you, each and every one of you, Tarak, all of you, thank you so much for supporting me. My mother character play chesina ee cinema lo ento mandi ladies play chesina Kala garu, Lata garu and of course ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, పేరున చెప్పాలంటే చాలామంది ఉన్నారు. సునీల్ గారు ఇలాగా. అండ్ అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైమరీ ఆర్టిస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, మై బ్రదర్ ఫాజిల్ గారు, మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ల్యాండ్. థ్యాంక్ యూ మై బ్రదర్. You have made Pushpa whatever it is. Thank you for an incredible contribution. I know you have done this for the love of us. Thank you my brother. Thank you once again. And of course, my dear darling Srivalli, you're not here, but wherever you are, if Pushpa is there, you're always there. Thank you, Rush. Thank you for support, your incredible support. Thank you, my dear. Thank you so much. And నేను ఇవాళ చెప్పేది psychologically, I'm not just only thanking people from Pushpa 2, I'm also thanking people from Pushpa 1 and 2. ఎందుకంటే most of the భాషలు నేర్చేసుకున్నారు. చాలా మంది Pushpa 1కి చేశారు, 2కి చేశారు. So it's half the technicians are always mixed. So I'd like to thank all my artists once again. Samantha గారికి అండ్ ఇప్పుడు ఈసారి కిసిక్ సాంగ్ చేసిన స్వీట్ హార్ట్ శ్రీలీల గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఇంకేమైనా ఆర్టిస్ట్ మర్చిపోయి ఉంటే థ్యాంక్ యూ. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది ఆర్టిస్ట్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్ ఫర్ గివింగ్ యువర్ బ్యూటిఫుల్ వాయిసెస్. హిందీ అవ్వచ్చు, లేదా తమిళ్ అవ్వచ్చు, టు ఆల్ ది అదర్ ఆర్టిస్ట్ ఇన్ ఆల్ ది అదర్ లాంగ్వేజెస్ ఫర్ గివింగ్ యువర్ ఇన్క్రెడిబుల్ వాయిసెస్. అండ్ at last, I'd like to also thank the media. There is no media, there is no telecast of this event. I'd like to thank media for supporting this film from the beginning. And ee cinema ni distribute chesi, ee cinema ni trade lo viparitana numbers chupichina andar distributors, my
all distributors from Andhra, from Seeded, from, from Telangana, from Kerala, from Karnataka, from Tamil Nadu, from Hindi, from overseas, all over, all the distributors everywhere and exhibitors. Thank you so much for your incredible love and support. Pushpa could not be Pushpa without each and every one of your support. And I'd like to thank all the people from, I'd like to thank all the film industries, because when Pushpa was coming, so many film industries have supported. The other day, when I called up one other filmmaker from Bollywood, from Hindi cinema, I'm not a fan of that word Bollywood. In Hindi cinema, I called somebody and I said they were supposed to come also on December 6th, but they were very accommodative and they moved from that date. I called them and I personally thanked them. I said, thank you so much for moving the date. And they said, sir, we are all fans of Pushpa. If you come, we will make way for you. And thank you so much for, for such a incredible grace from every industry. Every industry has has shown so much support for us for this film. I'd like to thank all the industries of I'd like to thank all the industries, all the film industries of Indian cinema for supporting this film so much. And ఇంకా ఏదో రాసుకున్నా, ఎందుకంటే ఎవరిని మర్చిపోకూడదు. As much as possible, I didn't want to forget everybody. And above all, I'd like to thank the audience. Thank you. The audience from all over. I cannot just say Telugu, Tamil, Malayalam, Kannada, Hindi, North, neighboring foreign countries, everywhere, to all the Pushpa fans worldwide, thank you so much for all the love and support for Pushpa 1 and Pushpa 2. If it's not for your love, we are not here. Thank you to all the audience for supporting this film. Thank you. Okay. I just wanted to clarify that. I said I'm not a fan of Bollywood, the name Bollywood, because I really I feel that, Hindi, I like the word Hindi cinema, which is second to none. I don't want it to call Bollywood or any other. I'm not a fan of that word. I just wanted to make sure, I just want to clarify on that. That's all. And I'd like to thank all the Pushpa fans from all over the world. And thanks to all the audience. And అంటూనే ఉన్నాను నేను. Trust me, except for saying thank you, I don't have anything much to say. Thanks to each and every one of you. I've thanked everybody except for one person. I don't want to thank him. Because I don't think thank is just enough. ఎందుకంటే నేను ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటా, అందరు ఎంత బాగానే చేయొచ్చు, ఒక యాక్టర్ ఎంత బాగానే యాక్ట్ చేయొచ్చు, ఒక కొరియోగ్రాఫర్ ఎంత బాగా చేయొచ్చు, ఒక కెమెరామెన్ ఎంత బాగా చేయొచ్చు, ఒక ప్రొడ్యూసర్ ఎంత బాగా ఖర్చు పెట్టచ్చు, కానీ అందరికీ హిట్ ఇచ్చేది ఒక డైరెక్టర్ ఒక్కడే. It is the director that is going to give us hit. Even if all of us did incredibly well, the film will not work. And even if all of us didn't do that well, and he did a great job, the film will work. So it is the director. మనం ఈ సినిమాకి ఇన్ని వేల మంది పనిచేసాం. మనందరం థ్యాంక్స్ చెప్పేది ఒకే ఒక వ్యక్తికి. ఇట్స్ నన్ అదర్ దెన్ ద డైరెక్టర్ సుకుమార్. అండ్ హీ సో స్వీట్. మీదే క్రెడిట్ అంటారు, ప్రొడక్షన్ మేనేజర్ది మీదే క్రెడిట్ అంటారు, లేదంటే మన చెరి గారిది మీరే క్రెడిట్ అంటారు, లేదంటే నన్ను మీదే క్రెడిట్ అంటారు, అయితే ప్రొడ్యూసర్ది మీదే క్రెడిట్ అంటారు. అందరికీ క్రెడిట్ ఇచ్చి ఆయన ఏ క్రెడిట్ తీసుకోకుండా ఉంటారు చూసావా. అందరికీ లోపల మనసులో తెలిసేయాలి, దీని అన్నిటికీ క్రెడిట్ నువ్వే. మా అందరికీ క్రెడిట్ నువ్వే. తను ఒక మాట అంటున్నారు, సుకుమార్ గారు అంటున్నారు. I just wanted to also put this forward. నా మనసులో ఉంది ఇది. I wanted to speak it out. డార్లింగ్ నువ్వు చూడు, నీకు పర్ఫార్మెన్స్కి మామూలు పేరు వస్తుంది, చూడు నీకు పర్ఫార్మెన్స్ పేరు మంచి పేరు వస్తుంది చూడు. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆల్సో వెన్ దే సా ద మూవీ, సార్ ఏం చేశారు సార్, ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేశారు సార్, అసలు you dominated the film. I'm not in a wrong sense, but I had so many compliments from so many people, that I've done extremely well, and I'm very humbled about it, and with all due, with a lot of gratitude and with a lot of, how do I say, very humbly I'd like to address this. ఒక సినిమాలో ఒక పాట బాగున్నా, ఒక లిరిక్ బాగున్నా, ఏది బాగున్నా, believe me, it is only because the director
has given space for that. If it is not in the director's sense, if the director does not love performance, ఆ సినిమాలో పర్ఫార్మెన్స్ ఉండదు. ఇఫ్ హీ హ్యాస్ నో అండర్స్టాండింగ్ ఆఫ్ లిరిక్స్, ఆ సినిమాలో లిరిక్స్ ఉండదు. ఇఫ్ హీ హ్యాస్ నో అండర్స్టాండ్ ఆఫ్ మ్యూజిక్ ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ సౌండ్ సెన్స్ ఆర్ ఎడిట్ ఆర్ డిఓపి ఆర్ ఎనీథింగ్, ఆ సినిమాలో ఈ క్రాఫ్ట్ బాగుంది అంటే నాయనా అది టెక్నీషియన్ ఆర్టిస్ట్ గొప్పతనం కాదు, అది డైరెక్టర్ గొప్పతనం. The reason I've been able to perform so well is because he loves performance. He loves to see me perform. He wants me to take the credit. He loves performance that much. And thank you so much, darling, for making me perform. Endukante I always say any actor is a bad actor when there is no guidance. No matter how great an actor is, he's a bad actor when he is not guided. Thank you for guiding me. Thank you for guiding all of us and making us doing a reasonably good job. And నీ గురించి ఎంత చెప్పినా తక్కువే. నీ గురించి మేమందరం, I think the only way we can show love to our director is by giving him a standing ovation. Ladies and gentlemen, behind Pushpa's credit, behind the success of Pushpa, there is only one man. Whoever you think it is, please don't fall into that trap. It's all the success of only one man, and it's none other than my director Sukumar Garu. It is purely his success. It's purely his craft. Remember, we are all characters in his dream. We are all just images in his projection. ఎప్పుడు థియేటర్లో ఆడియన్స్తో ఒక్క మనిషే మాట్లాడుతూ ఉంటాడు, స్క్రీన్ నుంచి ఒక్క మనిషి మాట్లాడతాడు. అది ఇట్స్ నన్ అదర్ దాన్ ద పర్సన్ హూ ఇస్ అ డైరెక్టర్. ఇట్స్ ద డైరెక్టర్ హూ టాక్స్ టు ద ఆడియన్స్ డైరెక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్ ఫర్ మేకింగ్ అస్ విన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫర్ మేకింగ్ అస్ సో ప్రౌడ్. వీ ఆల్ ఓ యూ దిస్. అంటే ఎంత అదృష్టం ఉంటుందంటే నువ్వు ఎమోషనల్ అవ్వకు. ఎందుకంటే నేను ప్రతిసారి నేను ఎమోషనల్ అవుతున్నాను. ప్రతి ఫంక్షన్లో నేను ఏడుస్తున్నా, చండాలంగా ఉంది. నేను తర్వాత యూట్యూబ్లో వెళ్ళి చూసుకుంటూ ఉంటే వీడు మరీ ఎమోషనల్ అనుకుంటుంటారు నా గురించి. నువ్వు ఏం అవ్వద్దు, నువ్వు ఏం అనద్దు, నన్ను చూడొద్దు, నేను నిన్ను చూడను, ఓకే? ఎందుకంటే సుకుమార్ ఫర్ మీ ఈజ్ నాట్ అ పర్సన్, ఇట్స్ అన్ ఎమోషన్. డార్లింగ్, ఐ మీన్ దిస్. నువ్వు అంటున్నావు చూసావా, నువ్వు ఒక సీన్ చెప్పు. ప్లీజ్ ఎవ్రీబడి సే థ్యాంక్ యూ. నువ్వు ఇందాక అంటున్నావు చూసావా, ఒక సీన్ చెప్తూ ఉంటే నేను ఎక్సైట్ అవుతూ ఉంటాను. ఒక సీన్ చెప్తూ ఉంటే యూనో ఐ గెట్, బిలీవ్ మీ, ఐ యామ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. నువ్వు సీన్ చెప్తూ ఉంటే నాకు పిచ్చెక్కిపోతూ ఉంటుంది. నువ్వు సీన్ చెప్తూ ఉంటే నాకు సినిమా చూసినట్టు ఉంటుంది. ఒక సినిమా చూస్తే ఒక ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తాడో, నువ్వు సీన్ చెప్తుంటే నేను అంత ఎంజాయ్ చేస్తాను. యు ఆర్ అ బ్రిలియంట్ మ్యావరిక్. యు ఆర్ అ మ్యావరిక్. I'm so glad that I know such a, like I keep telling my friends, my family, very close people who speak about cinema, I share with them. I was like, I'm so glad I'm so close to such a maverick of a director. He's such a maverick of a director. He's a genius. Darling, you are a genius. You are a genius. నువ్వు అన్నావు చూసావా, నన్ను నమ్మేవాడని. డార్లింగ్, నిన్ను ప్రతి వాడు నమ్ముతాను, నిన్ను నువ్వు ఒక్కడే నమ్మవు. నిన్ను నువ్వు ఒక్కడే నమ్మవు, నిన్ను అందరూ నమ్ముతాం. అండ్ లెట్ మీ జస్ట్ షేర్ దిస్ నైస్ ఫన్. ఇట్స్ అ నైస్ మూమెంట్. దాదాపు ఈ సినిమా 5 ఏళ్ళు షూటింగ్ చేసాం. మీ అందరికీ ఏం లేట్ అవ్వట్లేదు కదా? ఏం పర్లేదు కదా? 5 ఏళ్ళు వెయిట్ చేశారు, ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేయండి. రెడీ. ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ షూట్, మీరు నమ్మరు, లాస్ట్ డే ఆఫ్ షూట్, ఆ రోజు కూడా డైరెక్టర్ గారు లేరు, చిన్న ప్యాచ్ వర్క్ చేస్తున్నాం, అనుకోకుండా షూటింగ్ అయిపోయింది. సడన్లీ దే సెడ్, సార్ టుడే ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ షూట్, ఇంకా షూట్ లేదు. బిలీవ్ మీ, ఐ డోంట్ నో హౌ మెనీ డేస్ ఐవ్ షాట్, అసలు డేస్ లెక్కలేదు నాకు. సడన్లీ షూటింగ్ అయిపోయిందని చెప్పారు. ఐ కేమ్ టు ద క్యారవాన్, ఐ క్వైట్, ఐ బికేమ్ ఎమోషనల్. 1-2 days బిఫోర్ రష్మిక షూటింగ్ అయిపోయింది. ఆ తర్వాత నేను తన ఎమోషన్ అవుతాను, నన్ను ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు, ఇట్స్ లైఫ్, ఇట్ గోస్ ఆన్. బట్ సడన్లీ నాది లాస్ట్ డే అన్నప్పటిసరికి, ఫర్ మీ పుష్ప ఇస్ నాట్ జస్ట్ అ ఫిలిం, రైట్? ఇట్స్ అ 5-year జర్నీ, ఇట్స్ అన్ ఎమోషన్.
I just went, I sat in the caravan. మీ నంబర్ సడన్గా నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా అయిపోయింది. అమ్మయ్యా అయిపోయిందని ఇప్పుడు యాక్చువల్లీ, బికాస్ ఆల్ దిస్ వైల్ ఐఎమ్ ఇన్సైడ్ ద పిక్చర్, సో ఐ కాంట్ సీ. ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ చూస్తే నేను ఒకటే అనుకున్నాను, ఏంటిది సుకుమార్ గారి వెనకాల నేను నా వెనకాల ఒక 1000 మంది, 2000 మంది, 3000, 4000, కొన్ని రోజులు 4000 మంది యూనిట్ అందరం కూడా ఈయన వెనకాలే నుంచి ఈయన తుప్పలు ఎక్కితే తుప్పలు ఎక్కాం, ఈయన అటు దిగిపోయి కాదు అటు అంటే అవును అటు అని అటు వెళ్ళిపోయాం, ఆయన ఎటు వెళ్తే అటు వెళ్ళిపోయాం, ఇదంతా కాదు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ చేసేసుకున్నాం. నీ పిచ్చి నీకు ఏమనిపిస్తే నీ వెనకాల మేమందరం పిచ్చోలా ఫాలో అయ్యాం తెలుసా. నేను 5 సంవత్సరాలు నీకు ఏమనిపిస్తే మేమందరం వేర్ ఎట్ యువర్ like at your standby. Okay, the reason why I'm telling you this is because నేను అప్పుడు జనరలీ ఇలాంటి చేసినప్పుడు నా ఇంటర్నల్గా నేను కొన్ని అనుకుంటా. నేను ఈ సినిమా చేసేప్పుడు నేను ఒకటే కోరుకున్నా, నేను మాత్రం ఈ సినిమా హిట్ అవ్వాలి మాత్రం నేను కోరుకోను, అదొక్కటే నేను అనుకున్నా యూనో. బట్ ఈ సినిమా చేసేప్పుడు నేను కోరుకోను, బట్ ఈ సినిమా చూసిన ఇంతమంది కష్టపడుతూ ఉంటే ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ షూటింగ్ ఐ వాజ్ సీయింగ్ ఎవ్రీబడి అండ్ ఐ వాజ్ థింకింగ్ బా ఇప్పుడు ఎంతోమంది యూనో ఆర్ట్ డిపార్ట్మెంట్ కనిపించారు, వాళ్ళు కనిపెట్టారు, వాళ్ళు కష్టపడ్డారు, ఇంతమంది యూనో టెక్నీషియన్ డాన్సర్స్ కష్టపడ్డారు, ఫైటర్స్, ఇంతమంది యూనిట్ జూనియర్ ఆర్టిస్టులు, ఇంతమంది అందరం కష్టపడ్డాను కదా. వీళ్ళందరికీ ఆల్మోస్ట్ చాలామందికి ఒక 3 years 5 years కష్టపడ్డారు. వీళ్ళందరికీ ఒక మీనింగ్ఫుల్ ఫిల్మ్ ఉండిపోవాలి లాస్ట్లో ఇదంతా 5 years సినిమా పోతే అబ్బా ఒక 3 years వేస్ట్ చేసుకున్నామండి, 5 years లైఫ్ పోయింది, ఇలా ఒక నెగిటివ్ మొత్తం ఈ హోల్ 5 years ఎక్స్పీరియన్స్ ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కనుక గుర్తుండిపోద్ది. సో ఆన్ ద లాస్ట్ డే నేను కోరుకున్నా, అబ్బా వీళ్ళందరికీ పనిచేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇది ఒక చాలా మంచి పాజిటివ్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఈ 5 years ఆఫ్ దర్ లైఫ్ షుడ్ బీ మీనింగ్ఫుల్ అని నేను దేవుడిని అనుకోండి, ఎనర్జీ అనుకోండి, యూనివర్స్ అనుకోండి, ఏమని అనుకోండి నేను కోరుకున్నాను. వాళ్ళ కోసం అవ్వాలని మా అందరి లైఫ్స్ మీనింగ్ఫుల్ చేసినందుకు నీకు థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఎవ్రీథింగ్ మీనింగ్ఫుల్. అండ్ చాలా సందర్భాల్లో మీరు నమ్మరు, ఈ 5 years జర్నీలో చాలాసార్లు అసలు ఈ సినిమా అవుద్దా, అసలు కోవిడ్లో మేము షూట్ చేసేప్పుడు కోవిడ్లో యూనో వివర్ ఇన్ రూల్ ఆల్మోస్ట్ 25 people 15 people కంటే కలిసి ఉండకూడదనే టైంలో మా యూనిట్ 500 మంది కలిసి ఎలా పనిచేస్తాం, వీళ్ళు ఇచ్చిందేమో రూల్ ఏమో 25. ఇలా ఎన్నో కష్టాలు 2020 నుంచి ఎన్నో కష్టాలు, జూమ్లో మీటింగ్లు అయ్యి లుక్ టెస్ట్లు ఒకటి కాదు. ఒక పాయింట్లో అయితే మీరు నమ్మరు, నేను జాతర ఎపిసోడ్ షూట్ చేసేప్పుడు ఫ్లోర్ మీద పడుకుని ఈ జాతర ఎపిసోడ్ దీని ఎండ్ నేను చూస్తానా, ఇది నేను కంప్లీట్ చేయగలనా, లేదంటే ఇది నేను చేయలేనని మధ్యలో ఆగిపోద్దా ఈ ఎపిసోడ్ అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. నన్ను నమ్మండి, ఐ ప్రామిస్. అలాగా ఎన్నో ఛాలెంజెస్. ఆ తర్వాత అసలు August 15th అంటే ఓకే అనుకోకుండా యూనో బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ అండ్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ ఆల్సో లాట్ టు షూట్. August 15th రాలేకపోయాం. ఆ తర్వాత December 6th అయ్యేసరికి అందరూ లాస్ట్ మూమెంట్లో రషింగ్ ఎవ్రీ గివెన్ పాయింట్ ఐ వాస్ థింకింగ్ అమ్మా ఈ సినిమా ఎండ్ చూస్తామా అనో. అండ్ డార్లింగ్, the end was worth every second in this 5 years. The end, you made it meaningful for all of us. Thank you, darling. And ఈ సినిమాలో నా ఒక్కడిదే కాదు, అందరిది ఎంతోమంది కష్టం ఉంది. సో ప్రతి ఒక్కరికి మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ కష్టం అంతా నేను ఇది ఒకటే కోరుకుంటున్నా, ఈ సినిమా కానీ హిట్ అయితే ఈ కష్టం అంతా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసే నా ఫ్యాన్స్కి డెడికేట్ చేద్దామని. ఐ వాంట్ టు డెడికేట్ ద ఎంటైర్ ఎఫర్ట్స్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిలిం to all my fans. I love you, my army. I love you. Thank you for your love and support. I will make you all more mad proud. I promise. నేను ఇంకా మిమ్మల్ని అందరినీ, దిస్ ఇస్ అ గుడ్ స్టెప్. అలవైకుంఠపురం మంచి హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. ఆ తర్వాత అంతకుముందు హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. ఇది హిట్ అయింది, ఇట్స్ అ గుడ్ స్టెప్. బట్ I want to make you all more proud. With all your love and with all your blessings, I hope to make you all more proud. ఇంకేమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి, ఎక్కువసేపు మాట్లాడి బోర్ కొట్టించుంటే క్షమించండి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ తగ్గేదేలే పుష్ప, అప్పుడు చెప్పా పుష్ప తగ్గేదేలే.
పుష్ప 2 గురించి లాస్ట్ 3 ఏళ్ళుగా అందరు నన్ను అడుగుతుంటే ఒకటే అంటున్నాను. అందరు కూడా అనుకున్నారు, బట్ ఏంటి పుష్ప అంటే ఏం చెప్పట్లే, అస్సలు తగ్గదు. మళ్ళీ ఇదే చెప్తున్నా, పుష్ప 2 అన్నిసార్లు అన్నాను కదా, దానికి ఇదే మీనింగ్. మీకు చెప్పాను కదా, పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. థ్యాంక్ యూ. అండ్ పుష్ప 3 అదేంటో నీకు తెలీదు, నాకు తెలీదు, కానీ అదొక అద్భుతంలాగా ఎందుకో ఎనర్జీ అయితే ఉంది. చూద్దాం, వెన్ ఎవర్ థింగ్స్ ఫాల్ ఇన్ ప్లేస్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. Thank you so much. Allu Arjun garu, requesting you to please stay back on stage. Manam Ravishankar garu, Naveen garu, Vedik paiki ravalsinదిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Producers and the music director, rock star